Hi guys, welcome to Maunika and Rajan's Diary. I'm so sorry. Next another video in Kerala trip పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ అయితే డైలీ చెప్తానే ఉన్నారు వీడియో అప్లోడ్ చేయని, బట్ నాకు అస్సలు టైమే కుదరట్లేదు. ఏంటంటే నాకు అసలు ఒక డేలో 24 hours ఉంటే నాకు 24 hours అసలు నాకు సరిపోవట్లేదు. కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ వర్క్, పర్సనల్ వర్క్స్ కానీ ప్రొఫెషనల్ వర్క్స్ కానీ. అసలు నాకు ఇంకొక ఎక్స్ట్రా ఒక 30 hours కంప్లీట్లీ, ఒక 24 hours బదులు 30 hours ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. దట్స్ ఫైన్. ఇంకా నుంచి నాకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఐఎమ్ సో సారీ ఫర్ ద డిలే. లెట్స్ కమ్ బ్యాక్ టు ఆ వీడియో. నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు లైక్ వై ఐ వెంట్ టు కేరళ ఫ్రమ్ వేర్ అనే డీటెయిల్స్ అన్నీ నేను మీకు అక్కడ చెప్పాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నా రూమ్ టూర్ కానీ, నేను కేరళలో కాన్ఫరెన్స్తో పాటు నేను వెకేషన్గా నేను ఎలా చేశాను, ఎలా టైం స్పెండ్ చేశాను అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే నా రూమ్ టూర్ అనమాట. ట్రివాండ్రంలో ఒక 10:10కి అంతా దిగేసి అక్కడ నుంచి లగేజ్ అంతా తీసుకొని బయట వచ్చి ఒక క్యాబ్ పట్టుకొని తిరిగి హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయ్యేసరికి మాకు ఒక 11:15 అయింది. అండ్ మేము 11:15కి అంతా రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయాము. ఫస్ట్ మేము అనుకుంది ఏంటంటే మాకు కాన్ఫరెన్స్ జరిగే హోటల్లోనే మేము హయత్ రెసిడెన్సీలోనే తీసుకోవాలి ఆల్ 3 days అని అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ మాకు అన్ని 3 daysకి అక్కడ అవైలబిలిటీలో లేకుండా ఉన్నింది. ఐ థింక్ ఓన్లీ ఫర్ 1 day ఉన్నింది అనుకుంటా. కానీ ఎందుకు మారడం ఇన్నిసార్లు అని చెప్పి మళ్ళీ ఒక గ్రౌండ్ వర్క్ చేసి ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉన్న కీస్ లెమన్ ట్రీ హోటలే మేము బుక్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో ఐ థింక్ సమ్ 5-star హోటలే అనుకుంటా. అండ్ నాకైతే 9th floorలో వచ్చింది. దన్ వ్యూ ఫ్రమ్ దిస్ రూమ్ వాజ్ సో అమేజింగ్. చాలా చాలా బాగుంది, ఎస్పెషలీ ఇన్ ద నైట్ టైమ్స్. అంటే మేబీ మీకు వీడియోలో తెలియకపోవచ్చు, నేను చూపిస్తాను, కనిపించకపోవచ్చు, నేరుగా చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇన్ లెమన్ ట్రీ. కీస్లో ఉన్నాను కానీ లెమన్ ట్రీలో మాత్రం ఇదే నా ఫస్ట్ టైం. సో నాకైతే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా డీసెంట్గా అని అనిపించింది. సో ఇట్ వాస్ కంప్లీట్లీ డీసెంట్ స్టే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ వాస్ వెరీ నియర్ టు ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాలంటే ఇట్ వాస్ జస్ట్ 1 kilometer ఫర్ మీ, అండ్ ఎయిర్పోర్ట్కి 5 kilometers అవి. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళిన పద్మనాభి స్వామి టెంపుల్కి అయితే షాకింగ్, మీరు జస్ట్ ఒక 1.5 or ఐ థింక్ 2 kilometers డిస్టెన్స్ అంతే అనమాట. అంటే మనకి ఎక్కడ ట్రావెల్లో అంతా అసలు టైం వేస్ట్ అయ్యే ప్రసక్తే లేదు ఇలాంటి స్టేజ్లో మనం ఉన్నాము అంటే, సిన్స్ టైం కన్స్ట్రెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఫర్ అస్ కంపెనీ ఈస్ పేయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ద ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అండ్ స్టేయింగ్. సో అందుకని నేను చెప్పట్లేదు, ఈవెన్ దో ఇఫ్ కంపెనీ ఈస్ నాట్ పేయింగ్, ఇఫ్ సమ్ వన్ వాంట్ టు కమ్ అండ్ స్టే హియర్ అండ్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ సో మెనీ థింగ్స్, ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ ఇలాంటి హోటల్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఈజీ టు యాక్సెస్ ఎనీథింగ్ అనమాట. క్యాబ్ అంటే కూడా జస్ట్ ఒక 140 meters అవే, 200 meters అవే, చాలా త్వరగా మనకు బుక్ అయిపోతున్నాయి. అండ్ వెరీ ఈజీ టు ట్రావెల్, నేను ఇంతకుముందు చెప్పినట్లే. సో ఇఫ్ సమ్ వన్ ఆర్ రియల్లీ ప్లానింగ్ టు ట్రివాండ్రం, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ మైట్ బి ఎ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ ఐ స్లెప్ట్ రియల్లీ వెల్. అండ్ మరుసటి రోజు నేను కాన్ఫరెన్స్కి కూడా అటెండ్ అయ్యాను, బికాస్ దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ కాన్ఫరెన్స్ వాజ్ సో గుడ్. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అండ్ ఐ మెట్ సో మచ్ ఆఫ్ అమేజింగ్ పీపుల్. అండ్ కాన్ఫరెన్స్లో కూడా క్విజ్లో పార్టిసిపేట్ చేసి ఐ వాంట్ సో మెనీ గిఫ్ట్స్ అనమాట, లైక్ సింపుల్ పెన్స్, డైరీస్ అండ్ ఆల్. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఐ ఆర్డర్డ్ సమ్ ఫుడ్ అండ్ ఐ స్లెప్ట్. అండ్ మా నెక్స్ట్ రోజుకి ద ప్లాన్ ఈస్ కంప్లీట్లీ ఎ వెకేషన్ అండ్ ఎ బిట్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనమాట. అండ్ ఫస్ట్ మేము మార్నింగ్ 3:45కి అలా లేచి వి వెంట్ టు పద్మనాభి స్వామి టెంపుల్. అండ్ ఒక 4:30కి అంతా మేము అక్కడికి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మార్నింగ్ మేము 2 o'clockకి లేచి ఒక 3కి అంతా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ మేము చుడిదార్ వేసుకోవడం వల్ల ఏం చెప్పారు అంటే మేము ఖచ్చితంగా అక్కడ పంచె లాంటిది కట్టుకోవాలి అట్లీస్ట్ అని చెప్పి అన్నారు. అక్కడ మేము తీసేసుకొని ఫోన్స్ అన్నీ లోపల పెట్టి ఒక 3:45కి అంతా దర్శనానికి వెళ్ళిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం వల్ల జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఒక 4:30కి అంతా దర్శనం చేసేసుకొని బయట వచ్చి అండ్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ నెక్స్ట్ అదర్ ప్లేసెస్ ఆఫ్ వెకేషన్. ఫస్ట్ అయితే దేవుడి దర్శనం చేసేసుకోవాలి అని అనుకున్నాం. అగైన్ ఇలాంటి ఒక వెకేషన్లో దేవుడి దర్శనం ఖచ్చితంగా మంచిది. అక్కడ నుంచి మేము వెంటనే ఒక 4:30కి దర్శనం అయిపోయిన తర్వాత వి బుక్డ్ ఏ క్యాబ్, హోటల్ నుంచి మేము బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ నుంచి పూవార్ ఐలాండ్కి వచ్చేసామన్నమాట. పూవార్ ఐలాండ్ విల్ టేక్ అరౌండ్ 40 to 45 minutes ఆఫ్ డ్రైవ్ ఫ్రమ్ వేర్ వీఆర్ స్టేయింగ్ ఆర్ ఫ్రమ్ త్రివాండ్రం అని అనుకోవచ్చు. ఒక 40-45 minutes డ్రైవ్ అయిపోయాక ఎగ్జాక్ట్లీ ఒక 5:45కి అంతా మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట ఫర్ సన్ రైజ్ బోటింగ్. వీ కెన్ సే ఇట్ as సన్ రైజ్ క్రూజ్. అక్కడికి వచ్చేసాము. అండ్ ట్రస్ట్ మీ, if someone is really planning to go to Trivandrum,
దేవుడి దర్శనం అయిపోగానే జస్ట్ బ్లైండ్లీ గో టు పూవార్ ఐలాండ్, జస్ట్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్, ద బ్యాక్ వాటర్స్ కానీ, ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ, మధ్యలో వచ్చే బీచ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. 2 థింగ్స్ అండి, ఎయిదర్ యూ గో టు సన్ రైజ్ క్రూజ్ ఆర్ ఎల్స్ యూ గో టు సన్సెట్ క్రూజ్. ఈ 2 టైమింగ్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి. సన్ రైజ్ క్రూజ్ అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అవుతుంది. సన్సెట్ క్రూజ్ అయితే ఈవినింగ్ ఒక 4-4:30కి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే మీకు క్లైమేట్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. అదే మీరు మధ్యలో పోయారంటే ఎండకి మనం చచ్చిపోతాం అసలు గ్యారంటీగా. సో నేను సజెస్ట్ చేసేది ఏదైనా బాగుంటుంది. సన్ రైజ్ అయితే ఇంకా ఏంటంటే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. మేము పోయిన టైం ఏంటంటే ట్రాఫిక్ లేదు, అంటే ఆ ట్రాఫిక్ అంటే రోడ్లో కాదు, వాటర్లో ట్రాఫిక్ లేదనమాట. అదే సన్సెట్ క్రూజ్ అయితే ఏం చెప్పారంటే కంటిన్యూస్గా బోట్స్ వస్తూనే ఉంటాయి ఆపోజిట్లో కానీ మన వెనకాల కానీ, ఏదో మనమే ప్రైవేట్గా ఉన్నట్టు ఉండదు అని చెప్పి అన్నారు. సో మేము ఎలానో సన్ రైజే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు లక్ కొద్దీ అలానూ కలిసి వచ్చింది. సో వీఆర్ ద ఓన్లీ బోట్ ఆ టైంలో మేము ఎక్స్ప్లోర్ చేసేదన్నమాట. మళ్ళీ ఏదైనా 1 or 2 వచ్చాయి. సో మీరు అంటే నా తరపున నేను సజెస్ట్ చేయాలి అంటే ఐ సజెస్ట్ సన్ రైజ్ వన్ ఈజ్ సో గుడ్ అనిపించింది. అండ్ చాలా ఒక 6 to 7 members ఒక బోట్లో వెళ్ళొచ్చు. మేము వీఆర్ జస్ట్ 3 members అనమాట. ఎంత ఛార్జ్ చేశారు, ఐ థింక్ అరౌండ్ 3,500 సంథింగ్ ఛార్జ్ చేశారు. ఇట్ ఈస్ అగైన్ ఏ బార్గెనింగ్ ప్రాసెసే అనమాట. మీరు బార్గెన్ చేసుకుంటే మీకు మేబీ ఒక 500 అలా వచ్చి తగ్గిస్తారు. మమ్మల్ని చూడగానే వాళ్ళు బార్గెన్ చేసినా కూడా వాళ్ళు మన మాట వినేటట్లేరు. బికాజ్ దే నో కదా, లైక్ అది మా మమ్మీ వచ్చింటే ఖచ్చితంగా ఒక 2,000కే మమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయేది. ఇలాంటి వాటిలో మా మమ్మీని నేను ఖచ్చితంగా మిస్ అవుతాను. బార్గెనింగ్ చేయడానికి లేరు అక్కడ ఎవరు. మేమేదో తూతూ మంత్రంలాగా చెప్తున్నాం అనమాట. కొంచెం చూడొచ్చు కదా, కొంచెం తగ్గించవచ్చు కదా అంటే వాళ్ళు లేదండి ఇంతే అండి, ఇఫ్ యూ వాంట్ టు కమ్ యూ క్యాన్ ఆర్ ఎల్స్ గో, ఇంతే. వాళ్ళు అలానే రూడ్గా ఉన్నారనమాట. ఇట్స్ నాట్ లైక్ రూడ్, దే ఆర్ సో కాన్ఫిడెంట్, వీళ్ళు ఎంత ఇచ్చినా వీళ్ళు ఖచ్చితంగా వస్తారు అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వలేదు. బట్ హౌఎవర్ ఫైనల్గా ఒక 500 అయితే తగ్గించారు మాకు. ఐ థింక్ ఫర్ సమ్ 3,000కి వచ్చారనుకుంటా మాకు. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే చాలామంది 1.5 hour 2 hours 3 hours అనే బోట్ రైడ్ మనల్ని అడుగుతారనమాట. ద మెయిన్ సజెషన్, మీరు ఎంతైనా కూడా మీరు 1.5 hours తీసుకోండి. అగైన్ మీరు 2 hours వెళ్ళినా 3 hours వెళ్ళినా వాళ్ళు అమౌంట్ ఇంక్రీజ్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ అమౌంట్ అనమాట. ఏంటంటే మీరు 1.5 hours-కి 2 hours 3 hours-కి బోటింగ్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. బోటింగ్ టైం అంతా ఒకటే ఉంటుంది. మనకు బోటింగ్లో మధ్యలో ఒక 20 minutes గోల్డెన్ శాండ్ బీచ్ అని ఒక బీచ్ ఉంటుంది అనమాట. అక్కడ ఆపుతారు మనల్ని. అక్కడ మనం కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ మీరు 1.5 hours తీసుకుంటే అక్కడ గోల్డెన్ శాండ్ బీచ్లో మీరు ఒక 20 minutes ఉండొచ్చు. ఒక 2 hours తీసుకుంటే 30 minutes ఉంటారు, లేకపోతే ఇంకొక 40 minutes ఉంటారు. ఒక 3 hours తీసుకుంటే 1 hour ఉంటారు. మీరు బీచ్లో టైం స్పెండ్ చేసే టైమే మాత్రమే మీకు ఇస్తారే కానీ బోటింగ్ టైం అలానే ఉంటుంది. సో వాట్ ఐ డూ సజెస్ట్ ఇస్, మనం అక్కడ బీచ్లో మనం టైం స్పెండ్ చేసే అంత ఏమీ ఉండదు. 20 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో మీరు 1.5 hours బోటింగ్ తీసుకొని యూ కెన్ సేవ్ యువర్ అమౌంట్. ఇట్స్ నాట్ అబౌట్ అమౌంట్, ఇట్స్ జస్ట్ సేవింగ్ సమ్ టైమ్ ఆల్సో. బీచ్లో అంతసేపు ఏం చేస్తాం, దానికన్నా బయట వెళ్ళి కోవలం బీచెస్ అవి ఎక్స్ప్లోర్ చేయడం చాలా బెస్ట్ అని అనిపించింది. కమింగ్ బ్యాక్ టు దిస్ బ్యూటిఫుల్ బోట్ ఎక్స్పీరియన్స్ అండి, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. చాలా 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 బాగుంది. నా కళ్ళతో చూస్తాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మనం కళ్ళతో చూసే అందానికి మనం కెమెరాలో క్లిక్ చేసి చూసే వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అదైతే నేను ష్యూర్గా చెప్తాను. నేను ఇంకోటి కూడా ఏం చెప్తాను అంటే, మనం చాలామంది ట్రావెలర్స్ వీడియోస్ చూసుంటాము. వాళ్ళ కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసింది వేరు, వాళ్ళు వీడియోస్లో క్యాప్చర్ చేసి మనకు చూపించేది వేరు. అది ఎవరిదైనా అంతే. ఒకవేళ మీకు నిజంగానే ఏదైనా ప్లేస్ నచ్చింది, చూడ్డానికి బాగుంది, మనం వీడియోలో చూసేసాం కదా అని అనుకోకుండా మీకు నిజంగా నచ్చుంటే జస్ట్ టేక్ ఏ పాజ్ అండ్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్ అండి. ఇంతే చెప్తాను నేను. ఎందుకంటే నాకెందుకు త్రివేంద్రం చాలా బాగా నచ్చింది. అండ్ నేను త్రివేంద్రంలో ఉన్నంతసేపు నేను రాజన్తో కానీ మా ఇంట్లో వాళ్ళతో కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదాము అని చెప్పి అన్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు బెంగళూరు, ఇట్ ఈస్ యాజ్ యూజువల్ అనమాట. ఎందుకో నాకు త్రివేంద్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా కామ్గా అనిపించింది. బట్ అగైన్ ఇట్ ఈస్ ఎ సీ ఏరియా. నాకు సీస్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఏ బీచ్ పర్సన్. అండ్ ఈ సముద్రాలు ఇవన్నీ నాకు పెద్దగా నచ్చవు అనమాట. కానీ ఆ సిటీ వరకు నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. మనకు ఈ బోటింగ్లోనే మనం వెళ్ళేంతసేపు మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ అక్కడ గోల్డెన్ శాండ్ బీచ్, అందులో పాటు ఈ ప్లస్ సింబల్ ఇక్కడ మేరీమాత అనుకుంటా, ఆవిడ స్టాచ్యూ ఒకటి, అండ్ దాంతోపాటు ఎలిఫెంట్ రాక్ అని ఉంటాయి. ఈ 4 places మనం కవర్ చేస్తామన్నమాట.
అండ్ ఇక్కడే మనకు ఆ మేరీ మాత స్టాచ్యూకి ఆపోజిట్లోనే మనకు ఈ ఫ్లోటింగ్ రిసార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి, విచ్ ఇస్ వెరీ నియర్ టు సీ అనమాట. అండ్ దానికి ఆపోజిట్లోనే ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ ఫ్లోటింగ్ రిసార్ట్స్ అవన్నీ కూడా మనం బుక్ చేసుకోవచ్చు, దే ఆర్ స్టిల్ అవైలబుల్. అంటే నేను కొన్ని జనరల్గా గూగుల్లో చెక్ చేసినట్టు అవేమి ఎర్లియర్గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకైతే అవైలబిలిటీలోనే చూపించాయి. బట్ నేనైతే సజెస్ట్ చెయ్యాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా బ్యాడ్ స్మెల్. ఐ మీన్ ఇట్స్ నాట్ బ్యాడ్ స్మెల్, అంటే మనకు అక్కడ సముద్రం దగ్గర వస్తుంది కదా కొంచెం ఫిష్ టైప్ ఆఫ్ స్మెల్, ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట. మనం ఎంత డోర్స్ లాక్ చేసుకొని లోపల ఉన్నా కూడా వీ కెన్ స్టిల్ స్మెల్ దట్ అనిపించింది. సో బయట మనం కొంచెం పీస్ఫుల్గా అట్లా బాల్కనీలో వచ్చి మనం కూర్చుంటే కూడా ఖచ్చితంగా ఆ స్మెల్ అనేది చాలా హెవీగా అనిపించింది. చూడ్డానికైతే అందంగా ఉన్నాయి, కానీ అది ఒక 5 minutes డ్రైవ్ అనమాట. మేము అది కంప్లీట్లీ క్రాస్ అవ్వడానికి ఆ బోట్లో 5 minutesే నేను అసలు బ్రీత్ తీసుకోలేకపోయాను, చాలా ఫిషీ స్మెల్ వస్తూ ఉన్నింది. ఐ బేసికలీ నేనైతే సజెస్ట్ చేయను, మనమైతే ఉండలేమని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇన్ బిట్వీన్ ఇట్స్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అంటే మనం లేక్ పైన అండ్ ఎదురుగా మనకు సముద్రం కనిపిస్తూ అండ్ బ్యాక్ సైడ్ కాటేజెస్, అది కొంచెం బాగుంది చూడటానికి. బట్ విత్ స్టే ఇట్స్ ఎ బిగ్ నో. అండ్ మీకు వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది, ఇదే ఎలిఫెంట్ రాక్ అనమాట. అండ్ మీకు షేప్ చూస్తేనే మీకే తెలిసిపోతుంది. అండ్ సో దిస్ ఈస్ కాల్డ్ ఎలిఫెంట్ రాక్. అండ్ ఇది చాలా న్యాచురల్గా ఫామ్ అయింది, అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఎవరో చెక్కింది కాదు, ఇట్స్ వెరీ న్యాచురల్. ఆ అలలు వచ్చి ఢీ కొట్టడంతో అది రాసుకొని కోసుకొని సంథింగ్ అది ఆ షేప్లో వచ్చింది అని చెప్పారు. బట్ ఇట్స్ రియల్లీ ఫ్రంట్ నుంచి చూసిన అట్లా సైడ్ నుంచి చూసిన అట్లనే ఎలిఫెంట్ స్ట్రక్చర్లో ఉన్నింది అనమాట. కరెక్ట్గా ఐ దగ్గర కూడా అక్కడ ఏదో ఒక చిన్న హోల్ లాగా ఉండి ఇట్ వాజ్ లుకింగ్ గుడ్, అంత దగ్గరికి తీసుకెళ్ళలేదు. అండ్ అది దూరం నుంచే చూసామన్నమాట. అండ్ ఇదే అనమాట ఈ గోల్డెన్ శాండ్ బీచ్. ఇక్కడ ఒక 20 minutes ఆపుతారు. నేను ఇందాక మీకు చెప్పినట్లే ఎటువంటి కైండ్ ఆఫ్ బోట్ రైడ్ ఎంతసేపు అయినా కూడా ఈ బీచ్లో మనం స్టే చేసేది కామన్ అనమాట. సో మేము తీసుకునేది 1.5 hour రైడ్ కాబట్టి ఒక 20 minutes మాకు స్టాప్ చేశారు. అండ్ వేవ్స్ ఆర్ సో డీప్. అండ్ మాతో వచ్చిన పర్సన్ కూడా ఏం చెప్పారంటే, ఆయన బోట్లో తీసుకొచ్చిన పర్సన్ కొంచెం దూరం కూడా, అంటే అక్కడ మోస్ట్లీ మనం ఆ ఎడ్జ్ వరకు వెళ్తూ ఉంటాం కదా, ఆ వేవ్స్ వచ్చేంత వరకు అక్కడి వరకు కూడా వెళ్ళకండి, ఇంకా బ్యాకే ఉండండి. సమ్ టైమ్స్ వేవ్స్ అనేది చాలా త్వరగా వచ్చేస్తాయి, దగ్గరకు వచ్చేస్తాయి అని చెప్పారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అసలు నేను బీచ్ పర్సన్ కాదు కాబట్టి ఆ దగ్గరికి కాదు కదా, ఆ మినిమం డిస్టెన్స్లో కూడా నేను లేను, చాలా డిస్టెన్స్లోనే ఉన్నాను. ఎందుకంటే నాకు వేవ్స్ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, కానీ నేరుగా చూసినప్పుడు ఆ సౌండ్ కానీ అది కానీ నాకు చాలా భయం వేసింది. అసలు చాలా డీప్ అనిపించింది నాకు కూడా చూడగానే. అండ్ అక్కడ నుంచి ఒక 20 minutes అవ్వగానే వీ కేమ్ బ్యాక్. అంటే అగైన్ బోట్ రైడ్లోనే మనం బ్యాక్ వస్తామన్నమాట. ఈ బ్యాక్ వచ్చే ప్రాసెస్లోనే మనం ఎక్స్ప్లోర్ చేసే అనదర్ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అండ్ ఇప్పుడే మనం ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఐ డోంట్ నో వాట్ టు సే. అసలు చాలా యూనిక్గా ఉన్నింది. మనం ఏదో ఒక గుహ లాంటి ఒక కవర్ అయిపోయి ఉంటుంది కంప్లీట్లీ, ఒక గుహ లాంటి దానిలోకి వెళ్తున్నట్లు చాలా బాగుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఎక్స్ప్లోరింగ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇప్పుడు ఎంటర్ అవుతున్న వ్యూ నుంచే చూడండి, మీకు క్లియర్గా అది ఒక కేవ్ షేప్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఒక గుహ లాంటిది కనిపిస్తుంది. సో చాలా బాగుంది అనమాట ఈ ప్లేస్. కానీ అండ్ ఇంకొంచెం ముందున్న ప్లేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. దీన్నంతా ఏంటంటే అనకొండ కేవ్ అని అంటారంట. ఎందుకంటే ఐ థింక్ అనకొండ ఫస్ట్ అనుకుంటా ఆ మూవీని ఇక్కడే షూట్ చేశారు అని చెప్పారు. సో అండ్ ఈ ప్లేస్ చూసినప్పుడు కూడా నాకు కూడా అలానే అనిపించింది, ఏదో మనం అనకొండ మూవీస్లో చూస్తున్నట్టు అలానే అనిపించింది యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఐ వాస్ బిట్ స్కేర్డ్, కానీ అది అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ వెరీ నార్మల్. అండ్ మనకు ఆ టైంలో బోట్స్ లేవు కాబట్టి నాకేమన్నా అలా అనిపించిందేమో, కానీ రెస్ట్ అసలు భయపడే అంత సీన్ ఏం లేదు, అంత నార్మల్గానే ఉన్నింది. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో డ్రైవ్ అంతా, బోట్ రైడ్ అంతా ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ ఆ ఇన్సైడ్ ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలే తిప్పుతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. మీరు వీడియోలో చూస్తే కూడా టక్కన ఎక్కడైనా ర్యాండమ్గా చూస్తే కూడా ఇట్ జస్ట్ లుక్స్ లైక్ యూ షేప్డ్ అనమాట. ఒక కేవ్లోకి మనం ఎంటర్ అవుతున్నట్టు అలా ఉన్నింది. సో కంప్లీట్లీ ఆ పైనంతా ఆ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఆక్యుపై అయిపోయి చాలా చాలా బాగుంది అనమాట చూడడానికి. ఎక్కడ చూసినా అట్లా యూ షేప్డ్ కర్వ్స్తోనే ఉన్నింది. ఒక యూ షేప్లోకి వెళ్ళి ఇంకొక చోటు నుంచి బయటకు వస్తామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మనకు సన్లైట్ అలా ఏమీ ఉండదు. అట్లా మనకు జనరల్గా మూవీస్లో చూపించినట్లే ఇట్స్ లైక్ హోల్ డార్క్, అట్లా సౌండ్స్ వస్తూ బాగుంది.
అండ్ ఇక్కడ నుంచి మనకు ఇలానే కొంత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఫుల్గా రైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ స్నానాలు చేస్తూ ఉంటారనమాట. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఐఎమ్ నాట్ ష్యూర్ వాళ్ళు హవెవర్ దే ఆర్ లోకల్స్, బట్ అది విలేజా ఏంటని నాకైతే తెలీదు. అక్కడ మనమైతే షూటింగ్ అవన్నీ చేయకూడదు, సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్. నేను రియల్గా చూసాను అనమాట. ద లేడీస్ ఆర్ డూయింగ్ బాత్. అంటే మనకు అప్పుడు సినిమాలలో ఇట్లా చెరువు గట్టుల దగ్గర అట్లా సినిమాలలో చూసిందే కానీ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్స్ ఇన్ రియల్ లైఫ్. నేను ఇదే అనమాట ఫస్ట్ టైం చూడడం. అండ్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద స్పాట్ వేర్ అనకొండ మూవీ షూట్ వాస్ డన్ అనమాట. ఇందాక చూస్తే కూడా నాకు తెలీదు, ర్యాండమ్గానే ఒక వీడియో క్లిక్ అయిపోయింది. సో ద వన్ పర్సన్ ఈస్ డూయింగ్ బాత్. జెంట్స్ ఈజ్ ఓకే, అంటే అక్కడ ఏం మాకు చెప్పలేదన్నమాట షూట్ చేయకూడదు అని ఏం అయితే చెప్పలేదు. లేడీస్ అయితే ఒక గ్రూప్గా చేస్తూ ఉన్నారు, వాళ్ళదైతే అలౌడ్ లేదని చెప్పారు. ఆబ్వియస్ థింగ్. సో హవెవర్ ఇట్స్ ఎ ఫైన్ థింగ్. చాలా అంటే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. వాళ్ళు అక్కడే బట్టలు తుక్కుంటూ మాట్లాడుకుంటూ గిల్స్ చేసుకుంటూ చాలా బాగుంది. సో ఇట్ వాస్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ. నేను మొత్తం ఇది 1.5 hour బోట్ రైడ్. నేను ఖచ్చితంగా ఒక 7 minutes అయినా 7.5 minutes అయినా ఐ వాంటెడ్ టు షూట్ దిస్. ఎందుకంటే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. సో అందుకని నేను ఆ 7 minutes to 8 minutes నేను ఖచ్చితంగా ఈ పూవార్ ఐలాండే కవర్ చేసి ఉంటాను. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఆ 7 minutes నేను కంటిన్యూస్గా ఏదో ఒకటి మాట్లాడాలి. లేకపోతే నేను జస్ట్ వితౌట్ ఎనీ మ్యూజిక్ ఆర్ వితౌట్ ఎనీథింగ్ నేను మీకు కామ్గా ఈ వీడియో చూపించలేను కదా. అందుకని నేను మీకు వీలైనంత ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ బోట్ రైడ్ అండ్ ఆల్. అందుకే నేను ఒక half of the time నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో స్పెండ్ చేశాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ ట్రయింగ్ టు టాక్ సంథింగ్, జస్ట్ టు ట్రయింగ్ టు మేక్ ఏ కాన్వర్జేషన్ విత్ యూ అని అంతే. అండ్ నాతో పాటు మీరందరూ కూడా ఈ ప్లేసెస్ చూస్తే ఐ విల్ బీ హ్యాపీ. అండ్ మేబీ మీకు కూడా నచ్చి ఓకే తన వీడియో చూసి మనం కూడా నెక్స్ట్ టైం వెళ్దాము, ఓకే తన వీడియోలో ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంచెం చూసి వెళ్దాం. అండ్ టు బీ ఓపెన్, మై యూట్యూబ్ ఛానల్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ట్రావెల్. అసలు ట్రావెల్ చాలా తక్కువ ఉంటుంది, వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్దర్గా కూడా నేను చాలా వ్లాగ్స్ తీస్తున్నాను. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ టు మై ఇన్లాస్ హౌస్ దిస్ దివాళీ. అండ్ అక్కడికి మదురైకి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు చాలా వరకు మదురై చూసుంటారు కదా. సో అలా అక్కడ ఉన్న ఏదైనా టెంపుల్స్ అంటే ఇంకా మా మమ్మీ కోసమే టెంపుల్స్ కానీ ఇంకేదైనా ప్లేసెస్ కానీ అండ్ యూనిక్ థింగ్స్ ఇన్ మదురై కానీ నేను మీకు చూపిస్తాను. 7:30కి బోట్ రైడ్ అయిపోగానే వీ డ్రో బ్యాక్ టు కాన్ఫరెన్స్, ఎయిట్ గుడ్ ఫుడ్ అండ్ అటెండెడ్ కాన్ఫరెన్స్ అండ్ వీ జస్ట్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ వీ కేమ్ బ్యాక్ దిస్ డామ్ బ్యూటిఫుల్ లైట్ హౌస్ ఇన్ కోవలం బీచ్. అండ్ ఫస్ట్ మేము ప్లాన్ చేసుకునేది ఏంటంటే ఒక 1:30కి అంతా కాన్ఫరెన్స్ కంప్లీట్ చేసేసుకొని కోవలం బీచ్, సముద్ర బీచ్ అండ్ ఇంకొక బీచ్ కూడా ఏదో ఉంది, ఆ 3 కవర్ చేసుకొని 4:30కి అంతా లైట్ హౌస్ క్లోజ్ అవుతుంది అన్నారు. ఒక 4కి అంతా లైట్ హౌస్లోకి ఎంటర్ అయిపోయి ఆ తర్వాత అజిమల టెంపుల్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోదాము, నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది ఎర్లీ మార్నింగ్ అని మేము అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మేము 1:30కి వేసిన ప్లాన్ కాస్త ప్రొలాంగ్ అయ్యి వీ హ్యావ్ టు లీవ్ కాన్ఫరెన్స్ బై 3:30 అనమాట. సో అక్కడికే మాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ 3:30 నుంచి మేము డ్రైవ్ చేసుకొని కోవలం బీచ్కి వచ్చేసరికి ఒక 4:15 అయిపోయింది. కోవలం బీచ్ నుంచి లైట్ హౌస్కి నడిచి వెళ్ళేసరికి ఓ మై గాడ్ చాలా కష్టం. బట్ వీ మేనేజ్డ్ ఇట్ అండ్ వీఆర్ సో లక్కీ. మేము 4 వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన లాస్ట్ 4 మెంబర్స్కే అనమాట టికెట్స్. మేము వెళ్ళేసరికి యాక్చువల్లీ క్లోజ్ చేసేసారు, కానీ మేము రిక్వెస్ట్ చేసుకుంటే మాకు ఒక ఎక్స్ట్రా లాస్ట్లో ఒక 4 tickets ఇచ్చారనమాట. సో లక్కీ అనిపించింది. ఎందుకంటే మేము పొద్దున్న లేచిందే ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవడానికి. అండ్ ఇలాంటి కుదరకపోయేసరికి బాధ వేసింది, కానీ ఎలానో ఫైనల్లీ మాకు టికెట్స్ దొరికాయి. అండ్ మనం లైట్ హౌస్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక ఫ్లోర్ ఏమో మనం ఎక్కాల్సి ఉంటుంది, 1 or 2 floors. నేను లైట్ హౌస్ అంటే ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడం కానీ చూడడం కానీ దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ నుంచి ఆ అరేబియన్ సీ ఉనింది, అయ్యో అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ కోవలం అంటే టెంకాయ తోపు, అట్లా టెంకాయ చెట్లు అంటారు కదా, కంప్లీట్లీ అది అంటారంట. సో ఇది చుట్టూరు, ఈ ప్లేస్ చుట్టూరు ఇట్లా టెంకాయ చెట్లతోనే ఉంటుంది కాబట్టి ఇట్లా మీరు చూస్తే కూడా రైట్ సైడ్ కంప్లీట్లీ అంతా కూడా టెంకాయ చెట్లతోనే ఉంటుంది కాబట్టి దీన్ని కోవలం అని అంటారంట. సో ఈ బీచ్ వచ్చి కోవలం బీచ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే లేకపోతే ఇది కొంతమంది బ్లాక్ శాండ్ బీచ్ అని కూడా అంటారంటే. ఇక్కడ మీరు చూస్తే కూడా వీడియోలో అక్కడ బీచ్ దగ్గర శాండ్ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. మనం ఇందాక చూసిన పూవర్లో అయితే గోల్డెన్ కలర్లో ఉన్నింది. సో ఇది బ్లాక్ శాండ్ బీచ్ అని కూడా అంటారు. అండ్ ఏంటంటే ఇక్కడ లైట్ హౌస్ నుంచి ఆ వ్యూ అయితే ఆ కామ్నెస్ కానీ ఆ గాలి కానీ ఎంతో బాగుంది.
మేము లక్కీ అని చెప్పడానికి ఇంకొకటి ఏంటంటే, మేము వెళ్ళే టైంకి వీఆర్ ద లాస్ట్ పీపుల్ అని చెప్పాను కదా! సో, మమ్మల్ని చాలాసేపే ఉంచారు. అండ్ ఇంకోటి ఏంటంటే, జనాలు లేరు. అంటే వెళ్ళినోళ్ళని వెళ్ళినట్టు కిందకి దింపేస్తారు కాబట్టి, మేము వెళ్ళినప్పుడు మేము ఒక 4 మెంబర్స్, ఇంకొక ఇద్దరు ఎవరో వాళ్ళే మా ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళే అనమాట. కాబట్టి ఆ లైట్ హౌస్ చుట్టూరు మేము 6గురమే ఉండేసరికి ఎంతో ఫ్రీ స్పేస్, ఎంతో చూడగలిగాం అనమాట. అంటే కామ్‌గా చూడగలిగాం. అసలు మేము ఒక 20-25 మినిట్స్ మేము స్పెండ్ చేసుంటాము. ఎట్లా చెప్పేది మీకు, సచ్ ఎ పీస్‌ఫుల్ ఈవినింగ్ అంటారు కదా! అసలు మైండ్ అంతా చాలా రిలాక్స్ అయిపోయింది. అంటే చాలా హైట్ కాబట్టి ద ఎయిర్ ఈజ్ సో ఫ్రెష్ అనమాట. సో, దానివల్ల మనకు చాలా చాలా బాగుండింది. ఇట్ వాస్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ ఎక్స్‌ప్రెస్ త్రూ వర్డ్స్. సో, అందుకని నేను అంతకుమించి ఏం చెప్పాలి అని అనుకోవట్లేదు. అండ్ అక్కడ నుంచి మేము వీ డ్రో బ్యాక్ టు అజిమల టెంపుల్. అజిమల టెంపుల్ అనేది అక్కడ ఒక పెద్ద శివుడి స్టాచ్యూ ఉంటుంది సముద్రం పక్కనే. చాలా బాగుంటుంది. అంటే మురుడేశ్వర్లో ఉన్నట్లు ఉంటుందన్నమాట. అలా సముద్రం పక్కనే ఒక స్టాచ్యూ. కానీ మురుడేశ్వర్లో అయితే మనకు టెంపుల్ చాలా పెద్దది. ఇక్కడ నార్మల్ చిన్నగానే ఉంటుందన్నమాట టెంపుల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇదే టెంపుల్కి కింద మనకు మెడిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుందన్నమాట. దానికి ఈ టెంపుల్కి అయితే మనకి ఎంట్రన్స్ ఫీజు ఏది ఉండదు. ఆ మెడిటేషన్ సెంటర్కి అయితే మనకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. సంథింగ్ ఒక 100 అనుకుంటా ఒక ఈచ్ పర్సన్కి. అక్కడ ఏంటంటే వీఆర్ నాట్ అలౌడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఆల్. అక్కడైతే శివుడు, పార్వతీదేవి, వినాయకుడు అందరి దేవుళ్ళ యొక్క శిల్పాలు చెక్కున్నారనమాట. అంటే ఆయన పార్వతీదేవితో ఉన్న సన్నిహితంగా ఉన్న ఇవి కానీ ఏదైనా భంగిమలు కానీ అవన్నీ కూడా చాలా బాగా చాలా రియలిస్టిక్గా చేశారు. ఇది అలౌడ్ లేదు కాబట్టి మనకి ఎక్కడ యూట్యూబ్లో కూడా ఉండదు. ఇది అయితే నేను రియల్గానే ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకైతే సరిపోలేదు అంత అందాన్ని చూడడానికి. అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. కొన్ని వందలాది స్టాచ్యూస్ అన్నమాట కింద. అండ్ కింద ఏంటంటే మనము బయట పక్క నుంచి లోపలికి వెళ్ళి ఇట్లా సముద్రం పక్క నుంచి బయటకు వస్తాము ఒక గుహలాగా. ఇట్స్ కంప్లీట్లీ మ్యాన్ మేడ్. ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ న్యాచురలీ అకర్డ్. అదంతా కంప్లీట్లీ మ్యాన్ మేడే అనమాట. మీరు ఎవరైనా అజిమల టెంపుల్కి వెళ్తే మాత్రం అక్కడ కింద మనకు టోకెన్ ఇస్తారు. చాలామందికి తెలియదు అది. మీరు కిందకి వెళ్ళి అది ఖచ్చితంగా తీసుకోండి. చాలా బాగుంటుంది. అండ్ మేము ఆ తర్వాత రూమ్కి వెళ్ళేసాక వి ఏట్ అండ్ వి స్లెప్ట్. అండ్ మరుసటి రోజు మాకు 8:15కి అంతా ఫ్లైట్ ఉన్నింది. అండ్ మేము కొంచెం లేట్గా లేచి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి చాలా వరకు లేట్ అయిపోయింది. వీఆర్ జస్ట్ ఇన్ టైమ్ అనమాట. ఇంకొక 5 మినిట్స్లో గేట్ క్లోజ్ చేసేస్తారనగా వచ్చాము. ఇది కానీ మా డాడీ విన్నారు అంటే ఖచ్చితంగా నన్ను తిడతారు. సో ఎలా అంత కేర్లెస్గా ఉంటాను. నేనైతే ఇప్పటివరకు చెప్పలేదు అనుకుంటా మా డాడీకి లేట్ అయిపోయింది అని చెప్పి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మమ్మీ, మా అక్క అండ్ మా డాడీ అనమాట. ఫస్ట్ థింగ్ ఎందుకంటే నేను మ్యారేజ్ అయిపోయి నేను యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అంటే నేను ముగ్గురికి ద ఫేవరెట్ చైల్డ్ అనమాట. మా అక్క చూస్తే తిడతారేమో, అవును అందరికీ నువ్వే ఫేవరెట్ చైల్డ్ అని. బట్ ట్రూత్ ఏంటంటే తనకి కూడా నేనే ఫేవరెట్ అందరికన్నా. సో కాబట్టి నేను ఇట్లా మ్యారేజ్ అయిపోయి ఇలా వచ్చేసిన తర్వాత నేను ఆబ్వియస్లీ ఐ విల్ బీ ఆన్ వీడియో కాల్ ఎవ్రీ టైమ్ విత్ దెమ్. కానీ ఏంటంటే నేను విర్చువల్గా ఇంకా ఏం చేస్తున్నాను, ఎట్లా చూస్తున్నాను, వాళ్ళకి ఎప్పుడు చూడాలనిపించినా ఇట్లా వీడియోస్ పెట్టుకొని చూస్తారు అన్న థాట్ ప్రాసెస్లోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందనమాట. సో నేను తమిళ ఛానల్ అందుకే పెట్టాను, తెలుగు ఛానల్ కూడా అందుకే పెట్టాను. రెండిట్లోనూ వీడియోస్ పెడతాను అనమాట. మొత్తం త్రివేంద్రం ట్రిప్లో కూడా నాకు మెయిన్గా అట్లా ఫీలింగ్ అనిపించేది ఏంటి అంటే, నాతో పాటు ఏదో మా అమ్మ అయినా లేకపోతే మా డాడీ అయినా లేకపోతే మా అక్క అయినా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కరు వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదని. నాకెందుకు ఇలాంటి విషయాలు నాకు రాజన్ పైకి పోదు మనసు. నాకు ఎప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కరు అన్న థాట్లోనే ఉంటాను. ముగ్గురు అయితే ఇంకా హ్యాపీ. లేకపోతే అట్లీస్ట్ ఒక్కరు వచ్చినా కూడా నాకు బాగా ఫుల్ఫిల్ అయ్యేది. మా మమ్మీ అయితే మా డాడీ అయినా రావాలనుకుంటుంది, లేకపోతే మా అక్కనే రావాలనుకుంటుంది. నాదేముందిలే వాళ్ళిద్దరిలో ఎవరు చూసినా నాకు హ్యాపీ అని అనుకుంటుంది అనమాట మా మమ్మీ అయితే. నాకు వాళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఐ రియల్లీ మిస్ దెమ్. ఆ ముగ్గురిని నేను ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాను. ట్రివాండ్రంకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మిస్ అయ్యాను. ఒక 9:15, 9:20కి అంతా నేను త్రివాండ్రం టు బెంగళూరు అయితే వచ్చేసామన్నమాట. వితిన్ సమ్ 30 మినిట్స్కి అంతా కూడా. సో నేను ఇంతకుముందు వీడియోలో వచ్చి కూడా చెప్పినట్లు ఇండిగో ఈజ్ పర్ఫెక్ట్లీ ఆన్ టైం. ఇంకా ఈసారి బెంగళూరుకి ఏంటంటే ఒక 15 మినిట్స్ ముందే వచ్చేసింది. ఏమంటే ఇంకా బెంగళూరులో ఏటీసీ క్లియరెన్స్ అంతా ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇట్స్ హ్యూజ్ కదా. సో దానివల్ల చాలా ఈజీగా అయిపోయింది. అండ్ తర్వాత నేను క్యాబ్ బుక్ చేసేసుకొని ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు మై హోమ్. అండ్ నేను ఇంటికి వచ్చేసరికి రాజన్ మెయిడ్ని అంతా పెట్టి మొత్తం క్లీన్ చేయించేశాడు, లేకపోతే యుద్ధాలు జరిగిపోతాయని.
నేను వచ్చేసరికి ఫుడ్ అంతా తనే కుక్ చేసేసాడు. అండ్ దాంతోపాటు కొన్ని డెజర్ట్స్ కూడా ఆర్డర్ పెట్టేశాడు. లైక్ బ్లూబెర్రీ డానిష్, బ్లూబెర్రీ చీజ్ కేక్, బ్లూబెర్రీ కప్ కేక్. నాకు బ్లూబెర్రీలో ఈ డెజర్ట్ ఫ్లేవర్స్ చాలా ఇష్టం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ Instagram.